రాగి రొట్టి ఎలా చేసుకోవాలో చూద్దాం. రాగి పిండి 1 కప్పు, పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చిన్నగా తరుక్కొని ఇందులో బాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా నిదానంగా కలుపుకుంటే మనకి కొంచెం రోటీ లావుగా ఉన్న సాఫ్ట్గా ఉంటుంది. సో వీక్లీ థ్రైస్ అయినా ఇట్లా లంచ్లో లేదా బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ రాగి రోటీ తిన్నామంటే మన హెల్త్కి మంచిది. సో 15 మినిట్స్ ఇలా మూత పెట్టేసి వదిలేద్దాం. సో 15 మినిట్స్ అయిన తర్వాత ప్యాన్ ఆన్ చేసుకున్నాము. ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని తడి చేసి దానిపైన ఇట్లా మెల్లగా ఒత్తుకోవాలన్నమాట. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసి మనం ఒత్తుకున్నాం కదా ఆ రోటీని ఇలా వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే మొత్తం పిండిగా లేకుండా నీట్గా రోటీ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. బోత్ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఫస్ట్ 1 సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఒకవేళ ఇట్లా చేసినప్పుడు రాగి రోటీ విరిగిపోతుంది లేదా చాలా లావుగా మేము తినలేము అంటే కొద్దిగా గోధుమ పిండి చిన్న గ్లాస్లో హాఫ్ కప్ గోధుమ పిండి ఇందులో మిక్స్ చేసి ఈ పిండిలో కలిపేటప్పుడు వేసుకున్నారంటే విరగకుండా స్మూత్గా వస్తుంది అన్నమాట. చూసారా, రాగి రోటీ రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేశాను. సో చాలా బాగుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.